అసలు వాడెంతండి అంటాడంతే. మీరు ఎవరి పేరు చెప్పండి, డెబ్బే వాడెంతండి, నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్విచ్చావు, అహంకారం ఒక స్థానం వచ్చింది, నాది 6. స్వేచ్ఛావిహరులైనటువంటి స్త్రీలు వాళ్ళొక్కళ్లే కాదు, అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది. పుట్టేసి ఎంతో మంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛావిహరులైన స్త్రీల వల్ల. కాబట్టి 8. మహారాజా నువ్వు 4 ఇచ్చావు, 4 తమంత తాము నాకొచ్చాయి. 8 నేను అడగలేదు, నేను నాకు కూడా అడగడానికి అవకాశమే. ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు. మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది, తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు, బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఎలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే హేమ ఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమి. పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను, తీసుకో అన్నాడు. మహారాజా 4 ఇస్తే 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చింది. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు. ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది, వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి? లోపలికి వచ్చి ఎన్ని మాటలో ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు? ఈశ్వరుడు చూడడు, అనుభవించే రోజు రాదు. ఎంత వైరమో! బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న 2 గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా. దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి, పరీక్షిత్ తనంత తానిచ్చినవి 4, కలిపురుషుడు కోరితే ఇచ్చింది 1, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి 5. మొత్తం 5 ఈ 5 కలిపి 10 స్థానాలు వచ్చాయి. ఈ 10 స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడి యొక్క గొప్పతనం అంటే. పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో? ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు. అప్పటికే కలిపురుషుడి యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో. ఇంతంతైవటుడు ఇంతయి మరియు తానింతయ్య భో వీధిపై ఎంతై అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమండి, ధర్మము అన్న మాట ఒకటి ఉంటే, మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా, రాజుకు అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది? ప్రజల్ని రక్షించడం. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః అని రాముడు అన్నాడా లేడా? దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను. కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః అన్నాడు రాముడు. దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను, నీ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు, మేము వినడం ఎందుకు? హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందుం కదా. అసలు పరీక్షిత్ ఎందుకు వదిలేశాడు కలిపురుషుణ్ణి? వదిలేయకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి. ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో. అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది, వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది.
ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం 16 సంవత్సరాల వరకు వచ్చేసిన తరువాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళ అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్పమాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ఈ గుర్రం ఎక్కి దేశం అంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్లీ యజ్ఞయాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు. వ్యాసవాక్కు తిరుగులేనిది. ఎందుకని వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడితో అయిపోయేదిగా. కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు వదిలేశాడు అంటే ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది. చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి. చేయకపోయినన్ చేసెదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్. అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది. చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి, చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు, దానికి ఫలితం ఉండదు. పుణ్యం ఉంది, చెయ్యలేదు, చేస్తానన్నాడు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు, ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు, అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు. కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో, రోజు అనుకునేవాడు, అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగా నది, అక్కడ స్నానం చేస్తే, విశ్వనాథుణ్ణి దర్శిస్తే, విశాలాక్షిని సేవిస్తే, అన్నపూర్ణమ్మని దర్శిస్తే, కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా. ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు 4 రూపాయలు కూడబెట్ట ఏదో ఖర్చు రాను, ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు. వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు. అందుకే చేసెదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదు తంచు నృపముఖ్యుడు కాచెకలిన్. కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది. ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది. చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం. మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి, ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిని? దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా. మనసు మంచిదైతే, భగవద్భక్తి కలిగినదైతే బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా. సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది? సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు, బంగారంతో వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు. నువ్వు ఇచ్చేసావని ఈశ్వరుడు వేసాడు. అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని? అందుకుని ఉంచుతాను కలిని అని. తుమ్మెద ఏం చేస్తుంది? తుమ్మెద పరమ సంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాలుతుంది. వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది. మకరందాన్ని తాగుతుంది తప్ప పువ్వు రేకుని చింపడం కానీ, పువ్వుని తుంచడం కానీ, పువ్వుని కింద పడేయడం కానీ, తొక్కడం కానీ తుమ్మెద చేస్తుందా? చెయ్యదు. సారగ్రాహి అని పేరు. నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి? అందుకుని వదిలిపెట్టేస్తున్నాడు అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు. లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి, అసలు పుణ్యకర్మ వైపుకి ఆలోచన ఎక్కడి నుంచి వెళుతుంది? అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన. అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకానొకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిందులేస్తూ అరిచాడు, కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం గొప్పది, కలియుగం గొప్పది, కలియుగం గొప్పది అన్నాడు. శిష్యులు వెళ్ళి అడిగారు, కలియుగం ఎలా గొప్పదని అడిగారు.
ఒరే కలియుగంలో ఒక విశేషం ఉందిరా, అందుకే పరీక్షిత్తు చంపలేదు. త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు. తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తుంది. కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు. కలిపురుషుడు ఉన్నతికి కారకుడు. కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి, అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు. అందుకే కలియుగ ప్రారంభం అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒకానొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు. వచ్చి ఈ భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని, నాన్నగారు ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది, అక్కడ చూస్తే నాకు భయం వేసింది నాన్నగారు అన్నాడు. ఏమైందిరా అని అడిగాడు తండ్రి. అసలు నాన్నగారు కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతునగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను రెండు మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతుంతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, నేను భూమి మీదకి వెళ్ళి చూశాను. అసలు కమలాక్షునేనాడు అర్చింపనొల్లక, శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు స్వరూపం ఉంది, వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు. అసలు పూజ చేయడు. పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది. ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్య అని కల్పం. అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ? మగవాడు చెయ్యాలని. మా ఆవిడ పూజ చేసుకుంటుందండి, మా ఆవిడ గుడికెడుతుందండి, నేనేమీ చేయనండి అంటే ఏమిటి దాని అర్థం? కమలాక్షునేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు. భార్యతో ముచ్చట్లకి మురిపాలకి అనంతం, అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు దానికి. కామించి కమలాక్షితో పొద్దు గడుపువాడు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. అరే ఐశ్వర్యానికి కారకుడు, మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా, భగవంతుణ్ణి అర్చన చేద్దాం, కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం, ఒక్క తులసి దళం వేద్దాం. ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామీతి మత్పణః అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం చాలరా, నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు. అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు. రాజీవలోచన పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారు అనుకోండి, 60 ఏళ్ళు వచ్చినా రాదు. నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా. ఒక ఆయన చక్కగా విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు. నేను కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు. అప్పటిదాకా పరీక్ష చేసేసి అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు. కూర్చున్నాను. ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నారు. ఆయన విశ్వం అనేదో అంటున్నాడు. బాగా కనపట్టలేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు. మళ్ళీ విశ్వం అంటున్నాడు. ఇది చూడండి అన్నాడు. ADFL బాగా చెప్పేశాడు. ఆయనకు వచ్చే తెల్లబోయి తెలుగు అంతా బాగా రాదా అండి అన్నాడు. ఇది ఏమిటండి అన్నాడు ఆయన. ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు. ఏమో నేను ఎప్పుడు చదవలేదండి ఇది అంటే. వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది, వీడి చదవడం. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి. గంటలు మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్, ఎంత బాగా రాస్తారు సార్ నోటీస్, అసలు క్యాలిబర్ అంటే మీదే సార్, ఎంత పొగుడుతాడో. ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల యందు. ఇదే శంకర భగవత్పాదులు చెప్తూ బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ
నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చెక్కి నాకవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లె చాలుడికగా నాకా గర్భమాసంబు నివసింపన్ పని తీర్చి కావు మికనన్ నీ సత్కృపన్ శంకరా అని అడుగుతాడు. కపిలగీతలో చెప్తారు భాగవతంలో, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి లోపల శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపులో పట్టకపోతే కటిక చీకట్లో కళ్ళు కనపడకపోతే అమ్మ తినకూడని పదార్థం ఏదైనా తినేస్తే లోపల వేడి చేసి దగ్గొచ్చేసి అక్కడే మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే అందులోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడి లోపల ఉండలేక కాళ్ళు చేతులు కడపలేక గర్భస్థ నరకాన్ని అనుభవించి పరమేశ్వరుణ్ణి అడుగుతాడు, ఈశ్వరా బయటికి తోసేవయ్యా, పుణ్యం చేసుకుంటాను, ఇంకోసారి రానమ్మ కడుపులో కంటాడు. ప్రసూతి వాయువై తోసేస్తాడు. ఏది? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాలుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి వేయకపోతే ఆకలేస్తోందనుకుని అమ్మ ఇంకా పాలిచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేతకాక ఏడుస్తుంటే అమ్మొచ్చి మళ్ళీ పాలిచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా, అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో పుస్తకం పలక పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికి ఏదో ఆ బడికి వెళ్ళడం, ఆ పాఠాలు చదువుకోవడం, లీలానాటక సూత్రకీల పఠనా వీనుండనై బుద్ధిజిన్ బాలప్రాయము నీదు చింత నిరుగన్ ప్రారబ్ధమా శంకర. ఆ చిన్నతనమంతా స్కూల్కి వెళ్ళడం, ఏదో పిల్లలతో ఆడుకోవడం, ఆ చదువుకోవడం, పాట పాడుకోవడం, ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం అలా అయిపోయింది. ఒంటికి ఓపికొచ్చింది, 4 విషయాలు తెలిసాయంటే యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులనశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులం నుతియించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి 4 రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులం నుతియించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డం. ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతూ ఉండడం. ఇందులో ఒక్క పొగట్ట ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నామం ప్రీతితో వాడి జన్మ మొత్తం మీద పరమేశ్వరుడి దగ్గర చెప్పడం. మీ వంటి వారిని కాదు, నాబోటిగాడి గురించి. కాబట్టి పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర అయిపోయింది. ముసల్తనం వచ్చేసింది. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల శంకర. వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి అయ్యో ఇంక ఎప్పుడు శరీరం ఎంత చటుక్కుని వెళ్ళిపోవచ్చు, తీసిన ఊపిరి వదలపోయినా వెళ్ళిపోయాడు, వదిలిన ఊపిరి తీయపోయినా వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మరి లోపల ఉన్న జీవుడికి పుణ్యం కట్టబెట్టుకోవాలి కదా. ఓ నామం చెప్పడం, ఓ చదువుకుందాం ఏమీ లేదు. ఇంకా 24 గంటలు వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే 1986లోనే సర్వీసులో ఉన్నప్పుడండి అంటాడు. ఎందుకు? ఎవడడిగాడు అది? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం. అర్ధధ్యానముచే సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడొస్తోందండి దీని గురించి అల్లరి. పరమేశ్వరుడి గురించిన తాపత్రయం లేకుండా పోయిందే అంటే అది తప్పు అని నేను సిద్ధాంతీకరించట్లేదు. కేవలం అదొకటే ఉండి పరమేశ్వరుడి గురించిన స్పృహ లేకపోవడం తప్పని చెప్తున్నానంతే. కాబట్టి స్వార్థంబే పరమార్థమై చెడుతులి స్వార్థ ప్రజల శంకర. అయ్యయ్యో ఇలా అయిపోతోంది. ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత చిత్తతనేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోజిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని చొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర.
ఆఖరణ శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వెనకాతల వచ్చేవాడెవరు? గుమ్మం వరకు భార్య, కొరివి పెట్టే వరకో లోపల పెట్టే వరకో కొడుకు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. చేసిన పుణ్యం ఏమైనా ఉంటే వెంటొస్తుంది, మిగిలింది ఏమీ లేదు, కిందే ఉండిపోతాయి. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటారు శంకర భగవత్పాదులు. అలా కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. కలియుగంలో వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడుంటుందంటే, ఒకణ్ణి మరిచిపోయి బతుకుతూ ఉంటాడు. ఎవరు వాడంటే, కడుపున పుట్టిన బిడ్డలు గుర్తుంటారు, తల్లి తండ్రి గుర్తుండాలి, గురువుగారు గుర్తుండాలి, అన్నదమ్ములు గుర్తుండాలి, మంచిదే. వదిలిపెట్టేయమని మరిచిపోమ్మని ఎవరూ చెప్పరు. కానీ ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు జీవుడు. వాడు ఇవాళ ఈ తొడుక్కున్నాడు, అందుకుని ఇందులో ఉన్నాడు. కోటేశ్వరరావు అనబడే పేరుతో ఇందులో ఎన్నాళ్ళు ఉంటాడు? మా ఇల్లున్నన్నాళ్ళు ఇందులో ఉండడు. మా తాతగారు ముత్తాతగారు కట్టించిన ఇల్లు కూడా అలాగే ఉండొచ్చు, మా తాతలు దున్నిన పొలాలు అలాగే ఉండొచ్చు. కానీ ఈ తొడుగులో ఉన్నవాడు ఉండడు, వీడు వెళ్ళిపోతాడు ఒక రోజున చటుక్కుని. అవి ఎన్నాళ్ళు ఉంటాయి అంటే నేను అమ్మే వరకు ఉంటాయి. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే తెలియదు. ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. వెళ్ళిపోయినవాడు మళ్ళీ పుట్టాలి, ఇంకో దాంట్లోకి ఎడతాడు. భాగవతంలోనే చెప్తారు, బాగా ఆకులు తిన్నటువంటి గొంగళీ పురుగు ఒక ఆకు మించి పాకి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఒక ఆకు యొక్క చివరి భాగం దాకా వెళ్ళి తన తల పైకెత్తి మెల్లిగా అవతల ఆకు మీదకి ఊంచుకుని తన శరీరాన్నంతటినీ పాకుతూ జరుపుతూ యువతల ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి చేరిపోయిన తరువాత యువతల ఆకు ఒక్కసారి ఇలా దూరంగా వెళ్ళిపోయినట్టు జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దీన్ని వదిలిపెట్టేశాడు అనుకుని పంచభూతాల్లో కలిపేస్తారు. అప్పుడు అందులోకి వెళ్ళిపోయాడు జీవుడు. వెళ్ళిపోయిన తర్వాత మరి దాంట్లో ఆకలి ఉంటుందా? దాంట్లో దాహం ఉంటుందా? దానికి భయం ఉంటుందా? దానికి సుఖంగా ఉండాలని ఉంటుందా? దానికి ఓ భార్య ఉంటుంది, పోషించాలా? దానికో పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలా? అప్పుడు కావలసినవన్నీ నువ్వు చేసిన పుణ్యం ఉంటే వస్తాయి, లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? వాడిని ఎందుకు వదిలేస్తావు? వాడి గురించి ఆలోచించాలి కదా. వాడి గురించి ఆలోచించాలంటే నా గురించి నేను ఆలోచించుకోవడం అని. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నేను ఇలా ఇచ్చిందేదో అదొక్కటే నాతో వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఎంత డబ్బున్నా అక్కడికి బట్టి కడితే కప్పు కాఫీ ఇవ్వరు, డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉంది, అంతా ఇచ్చేయమని శాస్త్రాలు చెప్పలేదు. కొంత పుణ్యకార్యం చెయ్యి, పాత్రత నెరిగి దానం చెయ్యి. నీ ఒంట్లో బలం ఉంది, ఈశ్వరుడి పల్లకి పట్టుకో, వినగలిగిన ఓపిక ఉంది, మంచి మాటలు విను, చదవగలిగిన ఓపిక ఉంది, రామాయణంలో 2 శ్లోకాలు చదువు ప్రతిరోజు. ఏమీ చెయ్యకపోతే సంపాదించిందంతా ఇందులో నువ్వు ఉన్నంత కాలం నాన్నగారండి, పెదనాన్నగారండి, పెద్దతండ్రి గారండి, మామయ్య గారండి, గురువు గారండి, అన్నయ్య గారండి, తమ్ముడు గారండి, పిలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఇందులోంచి ఊపిరి వెళ్ళిపోయింది, ఎవరొచ్చి ఆమెని పిలిస్తే ఇది కదులుతుంది? ఇక కదలదు. ఎవరు ఎవరికి ఏమీ కాదు. అప్పుడు ఇందులో జీవుడు వెళ్ళిపోతాడు ఇంకో దాంట్లోకి. అప్పుడు వీళ్ళందరూ పనిచేసుకుంటారు, నువ్వేమైపోయావు? ఈ జీవుడి గురించి ఆలోచించాలి కదా. ఇది ఆలోచించాడురా కలియుగంలో. పిచ్చాడు అనుకుంటాడు, దాచుకుందాం, నాది కావాలి, అన్నీ నావి కావాలి. నావి కావాలి అంటే తేలిక మార్గం అంటే ఏమిటంటే ఇతరులకు ఇచ్చేయాలి. నేను ఉంచుకున్నది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇతరులకు ఇచ్చింది నాదవుతుంది పుణ్యంగా మారి. కానీ ఇవ్వడు, కానీ సుఖంగా ఉండాలంటాడు. ఎలా కుదురుతుంది? తన విషయం తాను మరిచిపోయి బతికేస్తాడు. అందుకని నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అక్కర్లేని పాపాలు ఎన్నో చేసేస్తూ ఉంటాడు. ఒరే, ఇవన్నీ మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? దానివల్ల డబ్బు వచ్చిందని ఆ డబ్బు పుచ్చుకున్నవాడు ఎవరో వాడేం అనుభవించాడు, వాడికేం సంబంధం ఉండదు. చేసిన జీవుడెవరో వాడి ఖాతాలోనే వేస్తారు, వాడే అనుభవించాలి మళ్ళీ. ఎంత కష్టం! ఎందుకు వచ్చిందిరా నాకు ఎల్లరి? అయ్యో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. అది నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అక్కడతో ఊరుకున్నాడా? ముక్తియను పల్కె ఎరుంగక. అసలు మోక్షం అన్నది ఒకటి ఉంది, మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు స్పృహ లేదు. అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు నాన్నగారు.
ఈయను చూచి దుఃఖితుడనైతినో అబ్జగర్భ. ఓ నాన్నగారు బ్రహ్మ, ఎంత బాధాకరంగా ఉందో కలియుగం. అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు. అంటే అప్పుడు బెంగ పెట్టుకోకురా, శ్రీ మహావిష్ణువు కదిలి వెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమి అంటే, ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరినీ ఎలా తన కింద పెరగనివ్వదో, తానే పెరుగుతుంది. మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దింపుతుంది, అలా పెరుగుతుంది కొమ్మ. అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోనీ అనుకుంటే ఏం విరగదు, అక్కడ ఊడ దింపుతుంది. ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది, బలపడిపోతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, ఇంకో ఊడ దింపేసుకుంటుంది. మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలి ప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు. ఇది బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో. ఆరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది. అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఎటుంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది. అందుకే సాధారణంగా రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు. వస్తువు అజ్ఞానము, మోహము, లోభము, కామము, క్రోధము, పగ, కలహము, నాశనము. ఇది క్రమం కలియుగంలో అని చెప్పాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తా. మరి ఏమండి మీరు ఊరికే కలియుగం అంటే ఏమిటో చెప్పేస్తున్నారు, దీనికి పరిష్కారాలు ఉండవా? మరి అది కూడా చెప్పండి. ఊరికే ప్రసంగం అంతా అదే చెప్తే మాకు భయం వేస్తుంది. అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తా. ఎందుకు చెప్పారంటే ధర్మరాజు గారు ఆయన నలోపాఖ్యానం చెప్పాడు. వచ్చినటువంటి బృహదశ్యుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యానం చెప్పాడు. చెప్పి కలిపురుషుడు అసలు నలుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయాడో మొదట్లో కొన్ని కారణాలు చెప్పాడు. చెప్పి ఇదిగో ఈ కారణాల చేత పట్టుకోలేదు, ఈ కారణములు నువ్వు కూడా అలాగే పట్టుకోగలిగితే నిన్ను కూడా కలిపురుషుడు పట్టుకోలేడు. అందుకే ధీరుల జోలికి కలి రాలేడు అని. అందులో తెలుసుకోవలసినటువంటి విషయం, ఒక్క విషయాన్ని మీకు వివరణ చేస్తాను, మీరు పట్టుకోగలుగుతారు. మనిషి కోపాన్ని పొందుతాడు. కోపాన్ని పొందడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. అది కలిపురుష లక్షణం. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే కలికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే సత్పురుష సహవాసమునందు, సద్బోధని మనసులో పెట్టుకోవడమునందు కలిపురుషుడికి విరుగుడు ఉంటుంది. ఇంకా లోపలికి రాలేడు కలి. సాధారణంగా మనకి కోపం ఎందుకు వస్తుంది? రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి, అవతలవాడు తప్పు చేశాడు, అందుకు కోపం. రెండు, నన్ను నింద చేశాడు, అందుకు కోపం. కాదు, సాధారణంగా కోపం రావడానికి ఈ రెండే. మూడోది ఇంకోటి ఉంది, నా కోరిక తీరకపోవడానికి వాడు కారణం, అదొకటి ఉంటుంది. అందుకే రాగమునకు చెల్లెలు ద్వేషం, ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి, అప్పచెల్లెళ్ళయి. మూడవ కారణం పక్కన పెట్టండి. మొదటి కారణం, ఆయన తప్పు చేశాడు అందుకు నాకు కోపం. సరే మంచిదే, ఆయన తప్పు చేశాడు, నువ్వే తప్పు చేయలేదా కోపడ్డానికి? అసలు ఏ తప్పు నీ ఎందు లేదా? నేను చెప్పక్కర్లేదు, గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు. అప్పుడు కోప్పడే అర్హత ఉందా? ఏ తప్పు చేయకపోతే కదా నేను అవతలవాడి తప్పెత్తి చూపించడం. నా ఎందే అన్ని తప్పులు ఉన్నప్పుడు ఇంకోటి తప్పించడం నాకెందుకు? నేను ఓడి దిద్దుకుంటే చాలు. అందుకే పరిష్కారం ఎక్కడుంటుందంటే భగవంతుడి వైపుకి మళ్ళీ అడుగు వెనక్కి పడాలి. అసలు ఏమంటే అవతలవాడి తప్పులెత్తి చూపించడానికి నేనెంతటి వాడినండి? నేను ఈ తప్పు చెయ్యని వాడినా, అందుకని నాకొద్దు. అందుకే కలియుగంలో ఏమిటంటే దోషజ్ఞుడవై ఉండు, తప్పు లేదు. అవతలవారు తప్పు చేశారనుకో, అది పొరపాటు అని నువ్వు తెలుసుకుని ఉండు. నీకు అవకాశం కలిగిందా మృదువాక్కుల చేత ఆవిష్కరించు. అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పు, అంతవరకు తప్ప అసలు తీర్పు చెప్పి తప్పెత్తడానికి నాకే అధికారం ఉందని ప్రవర్తించవద్దు. మొదటిది. ఇప్పుడు కోపానికి ఒకటి విరుగుడు, అది వినయం చేతనే వస్తుంది. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఏమిటి? నా అంత వాణ్ణి నేను, వాడి తప్పెత్తి చూపించడానికి నాకు అధికారం ఉంది. ఇది ఉన్నంతసేపు నువ్వు ఎలా అసలు ఇంకోటి తప్పెత్తి చూపించడమే కానీ నీ తప్పు ఎప్పుడు దిద్దుకుంటావు? అప్పుడు కోపమే వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి.
నాకే తప్పులు లేవా? ఆయన తప్పు నేనెత్తడం ఎందుకు? ప్రేమ పుడుతుంది. ప్రేమ సమస్యని పరిష్కరించగలదు, కోపము పరిష్కరించలేదు. కోపము ఏ సమస్యని పరిష్కరించదు, ప్రేమ పరిష్కరిస్తుంది. ప్రేమ పుట్టాలి అంటే ఈశ్వరుడి వైపుకు అడుగుపడాలి. పరిష్కారము కాని పగవైపుకు అడుగుపడాలి అంటే కలిపురుషుడి వైపు అడుగుపడాలి. కలియుగంలో కలిపురుషుడి వైపుకు అడుగుపడుతుంది, ఈశ్వరుడి వైపుకు అడుగుపడదు. అందుకే 2, ఆయన తప్పు చేశాడు కాదు, నన్ను నింద చేశాడు కోపం. సరే, నిన్ను నింద చేశాడు, నువ్వు నిందార్హుడివా? నిందింపబడడానికి తగినవాడివా? నువ్వు తప్పు చేశావా? నువ్వు ఏదో పక్షపాతంతో చెప్పడం కాదు, ఈశ్వరుడి దగ్గర కూర్చుని ఆలోచించు. అయ్యా, నేనే తప్పు చేయలేదండి, నిష్కారణంగా నింద చేస్తున్నారు, ఊరుకో, ఈశ్వరుడికి చెప్పావుగా మాట. ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా, ఆయన సర్వజ్ఞుడు కదా. నువ్వు అబద్ధం ఆడలేదుగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పుకున్నావుగా, ఈశ్వరా నేనే తప్పు చేయలేదు, నన్ను నింద చేశారు, నన్ను మన్నించండి అని నువ్వు ఈశ్వరుడితో చెప్పుకున్నావు. సంతోషపడిపో. ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పావు. ఇప్పుడు నువ్వు తిరగబడ్డావు అనుకో, నువ్వు కోపానికి వశుడు అయ్యావా? కోపానికి వశుడు అయితే మళ్ళీ పగొచ్చిందా? సమస్యకు పరిష్కారం ఎక్కడొచ్చింది? ఈశ్వరుడికి చెప్పి ఊరుకున్నావు. ఏదో పొరపాటున తెలిసో తెలియకో, తగిన సమాచారం ఉందో లేకో, పాపం ఆయన నా గురించి తెలిసో తెలియకో నింద చేశారు. నేను ఇవాళ ఒక విషయం చదివి తెల్లబోయా. ఇందాక నేను విమానంలో వస్తూ ఎక్కడో పేపర్ చదివా. పేపర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చోట మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఇంటర్వ్యూ ఏదో పేపర్లో వేశారు. ఇస్తే ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట అన్నారు. ఆయనతో పాటే ఉండి నటించినటువంటి వేరొక నటి వాణిశ్రీ అని, ఆవిడ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ నాగేశ్వరరావు గారు నన్ను ఎప్పుడు పొగడలేదు అని అలిగారట. ఆవిడ అలిగినటువంటి విషయం గురించి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆయన అన్నారు, వాణిశ్రీ గారి యందు ఎంత నటనా వైభవం లేకపోతే నా వంటి వాడితో అన్ని చలనచిత్రాల్లో నటించారు. ఎంత నటనా వైభవం లేకపోతే నిర్మాతలు ఆవిడ వెంటపడ్డారు. ఎంత నటనా వైభవం లేకపోతే అంత గొప్పగా నటించి అన్ని లక్షల మంది చేత పొగడబడ్డారు. ఆవిడ్ని నేను ప్రత్యేకంగా పొగడాలా? ఆ పిచ్చి తల్లికి ఆ కోరికెందుకు పుట్టిందో అన్నారు. అది దైవత్వం కాదు. నేనెందుకు పొగడాలండి? నేను పొగడలేదు కాబట్టి నన్ను విమర్శించడానికి ఆవిడెవరు అనలేదు ఆయన. నేను ప్రత్యేకం పొగడాలా? ఎంత ప్రేమ! ఇది వాణిశ్రీ గారు చదివారనుకోండి పేపర్లో, ఇవాళ సాయంకాలం నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళి ఎంత సంతోషంతో ఆయన చేతులు పట్టుకుని ఉంటారో. అంటే ప్రేమ సమస్యకి పరిష్కారం, శాంతికి కారకం. కోపం ఎప్పుడూ కాదు. అందుకే నన్ను నింద చేశాడంటావా? ఈశ్వరుడికి చెప్పి వదిలేయి. నిందార్హుడని అనుకుంటున్నావా? నేను నిందార్హుణ్ణి కాను. అహంకారం పైకొస్తోందనుకోండి ఒప్పుకోకుండా, పోన్లే నువ్వు నిందార్హుడివి కాదు. నిజంగా చెప్పు, నువ్వే తప్పులు చేయలేదా జీవితంలో? ఈశ్వరా చేశాను, దానికి ఇలా నీకు పరిష్కారం చేశాను, అక్కడతో పోయింది నీ పాప ఫలితం, ఊరుకో. చాలా సంతోషం ఈశ్వర. ఇప్పుడు కోపం ఎక్కడ పైకి ఊబికింది? ఊబకదో, పగవైపుకి తిరగదో, భగవత్తత్వం వైపుకి తిరిగిపోతుంది. పరమ ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అందుకే ప్రశ్న ఈశ్వరుడి వైపుకి తిప్పేటట్టు వచ్చిందనుకోండి, ప్రేమ లోపల నుంచి జనిస్తుంది. ప్రేమ సమస్త పరిష్కారములకు కారణము. ప్రేమ చేత జయించలేనిది లేదు. ప్రేమ ఉన్న చోట శాంతి లేకపోవడం ఉండదు. పగ ఉన్న చోట ఎంత శాంతిగా ఉన్నాననుకున్నా నిద్రపోలేడు. మహాభారతంలో పగయగలిగనేమి పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు. పగ ఉందనుకోండి, అన్నీ ఉన్నాయి, ఇంట్లో పాము ఉన్నట్టుంటుంది. చక్కగా మంచం ఉంది, తన గదిలో తన మంచం ఎక్కి పడుకున్నాడు, కానీ పెద్ద త్రాచుపాము, 11 అడుగుల త్రాచుపాము ఒకటి తిరుగుతోంది గదిలో. నిద్ర పడుతుందా? పట్టదు. పగ ఉంటే అన్నీ ఉన్నా నిద్రపోడు, అంటే శాంతి ఉండదు. గుండె నిండా ప్రేమ ఉంది, పరమ ప్రశాంతంగా ఉండగలడు. ప్రేమ వైపుకి అడుగేశావా, కలిపురుషుణ్ణి తొలగించగలవు. కోపం వైపుకి అడిగేశావా, పరిష్కారం ఉండదు, కలిపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతావు. ఎటు వెళ్ళాలనుకుంటున్నావు? నీ సాధన బట్టి ఉంటుంది.
నీ తొట్టుబాటు దిద్దుకోవడంలో ఉంటుంది. ఇది మహానుభావుడు బృహదశ్వుడుపై ధర్మరాజుతో ప్రతిపాదించడంలో ఉన్నటువంటి విశేషం. అందుకే కలిపురుషుడు నలమహారాజు గారిని పట్టుకోవాలనుకున్నాడు. అసలు మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, కలియుగంలో ఎప్పుడూ స్మరించవలసినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు నిద్ర లేవగానే 4 పేర్లు తలుచుకోవాలి. మొదటి పేరేది అంటే కర్కోటకుణ్ణి తలుచుకోవాలి, కర్కోటకుడు పాము. రెండవది దమయంతిని తలుచుకోవాలి. 3 నలమహారాజు గారిని తలుచుకోవాలి. 4 ఋతుపర్ణుణ్ణి తలుచుకోవాలి. ఈ 4 ఎవరు తలుచుకుంటారో వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు. కలిపురుషుడు రాడు అన్న మాటకు అర్థం ఏమిటి? నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, అది ఆలోచనలతో ఉంటుంది. అవి ఎప్పుడూ కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ఆలోచనల వైపుకి వెళ్ళిపోతే ఎవ్వరిని నింద చేయడు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను, రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు, కోరిక ఎక్కడుంటుందో క్రోధం అక్కడ ఉంటుంది అని చెప్పాను. నాకు కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, వెంటనే నేనేం చేస్తాను? నా కోరిక తీరకపోవడానికి వీడు కారకుడని ఎవడో ఒకడిని నేరస్తుణ్ణి చేసే ప్రయత్నం చేస్తాను. విమానం ఎక్కేశాను, చెన్నై వచ్చేసాను కాబట్టి సరిపోయింది. ఏ కారణం చేతనైనా నా విమానం తప్పిపోయింది అనుకోండి, నేను ఎక్కలేకపోయాను విమానం. అప్పుడు వెంటనే నేను ఇంకొక గంట ముందు బయలుదేరి ఉంటే, ఉత్తినే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పకుండా వేళ పట్టున బయలుదేరి ఉంటే బాగుండుండేది అంటానా? అన్నం. ఆ కారు బాగుండనప్పుడు వాడు ఎందుకు ఎక్కించుకోవడం నన్ను? అంటే తీసుకొచ్చిన వాడిను నేను వెడతాను మొర్రో అంటే కూర్చోండి అని కూర్చోబెట్టేసింది, వదిలేస్తే పోయేది. ఊళ్ళో అందరినీ నేరస్తుల్ని చేసి వాళ్ళ మీద కోప్పడతాను తప్ప, అయ్యో నేనెందుకు బయలుదేరలేదు అని అంటానేంటే? ఒక్కనాటికి అనను. ఎక్కడ కామం ఉంటుందో అది తీరనప్పుడు క్రోధం ఉంటుంది. క్రోధం ఎక్కడుందో మళ్ళీ అంతే, ఎవణ్ణి పట్టుకుందాం, ఎవణ్ణి దానికి బాధ్యుణ్ణి చేసేద్దామని చూస్తుంటుంది. అప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. నేను ఒక పని చేశాను, ఈశ్వరానుగ్రహం తోడు కాలేదంటే ఏదో కారణం ఉంది, నా ఎందేదో దోషం ఉంది, నేను దిద్దుకోవలసింది ఉంది అని తన వైపు నుండి ఆలోచించాడు. ఎవరి మీద కోప్పడతాడు? ప్రశాంతంగా ఉంటాడు. అందుకే మనసు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళిందనుకోండి, కలిపురుషుడి ప్రభావం నుంచి తప్పుకుంటాడు. అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు, రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ 4 చెప్తూ నలుడి యొక్క కథని తప్పకుండా స్మరించండి అని చెప్పారు. నలమహారాజు గారి కథ మహాభారతంలోనే, ఆరణ్య పర్వంలోనే ఆ వచ్చినటువంటి బృహదశ్యుడే ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తాడు. నలమహారాజు గారి యొక్క కథ ఇప్పుడు నేను మీకంతా చెప్పడం ఎలా కుదురుతుంది? విహంగ వీక్షణంగా ఓసారి స్మరిస్తా. ఎందుకంటే కలి ప్రభావం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఎందుకు చెప్పమన్నారు ఆ విషయాలు? ఎందుకు కలి ప్రభావం చేయడు? ఆ కథకి కలికి ఏమిటి సంబంధం అన్న విషయం గురించి స్పృశించడానికి నేను కథ మీద విహంగ వీక్షణం చేస్తాను, పెద్ద వివరణ చేయకుండా. భీముడు అని ఒక మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించాడు. ఆయనకి సంతానం లేదు. దమనుడనబడేటటువంటి మహర్షిని సేవించాడు. ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి 3 కుమారులు, 1 కుమార్తె కలిగారు. ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు. గొప్ప అందగత్తె. ఆ పిల్ల పెద్దదవుతోంది. పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు. ఆయన రామచంద్రమూర్తిలా ఆజానబాహు, గొప్ప అందగాడు, గొప్ప శౌర్యం ఉన్నవాడు, చక్రవర్తి. ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి యందు అనురక్తమైంది. ఎందుచేత? అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే, నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది. దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు. అదంది, నన్ను విడిచిపెట్టేసేయి, నీ గుణములు దమయంతితో చెప్పి నీ యందు అనురాగము కలిగేటట్టు చేస్తానండి. హంసని విడిచిపెట్టాడు. అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి.
దమయంతి అంది, అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనురక్తి కలిగేటట్టు చేయమంది. మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది. కొంతకాలం అయింది. ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది. తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా, నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు. నలమహారాజు గారు బయలుదేరాడు. ఈలోగా దిక్పాలకులు కూడా 4 బయలుదేరారు. ఎవరు? ఒకరు దేవేంద్రుడు, ఒకరు అగ్నిహోత్రుడు, ఒకరు యమధర్మరాజు గారు, ఒకరు వరుణుడు. 4 కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు. కింద నలుడు కనబడ్డాడు. వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు. నలమహారాజా, దమయంతిని వివాహం చేసుకోవాలని మా 4 అనుకుంటున్నాం, ఎవరిని చేసుకున్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి రాయబారం చెప్పాలి, దమయంతిని మా 4 ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు. నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు, మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు. ఇప్పుడు ఎదురొచ్చింది. అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెడతాను అంతఃపురంలోకి అంటే, నువ్వు వెడుతున్నట్టు ఎవరూ గ్రహించలేరు, నీకు ఆ వరం ఇస్తున్నామన్నారు. నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు. కనపడ్డాడు. ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది, పిలిచింది, మాట్లాడింది. ఆయన అన్నాడు, నేను మాటిచ్చాను, ఆ 4 ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు. ఆవిడంది, నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను, ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్యని ఎప్పుడో అయిపోయాను, నిన్నే భర్తగా స్వీకరిస్తాను. నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి, వాళ్ళని స్వయంవరానికి రమ్మను, నేను నీ మెడలో మాట వేస్తాను, నువ్వు చెప్పవలసింది చెప్పావు, నేను చేయవలసింది చేస్తాను, ఇప్పుడు నీ తప్పే ఉంది, వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంది. నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు. వాళ్ళు 4 కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు. నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్క 4 కుర్చీల్లో కూర్చున్నారు. కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారారు. ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది. 5 నలమహారాజులు కనబడ్డారు. ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది. నేను నలుడికి మనసిచ్చాను, ఆయనకి భార్యని మానసికంగా, ఆయనెవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకిమ్మంది. వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు. దేవతలకి చెమట పట్టదు, కనురెప్ప పడదు, భూమికి పాదం తగలదు. ఆవిడ గ్రహించింది. భూమికి పాదం తగులుతున్న నలుణ్ణి చూసి మెడలో వరమాల వేసింది. దేవతలు ప్రసన్నులయ్యారు. అమ్మా, ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి, అందుకే నీకు వరం ఇస్తున్నావు. ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను. అగ్నిహోత్రుడు అన్నాడు, నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను. వరుణుడు అన్నాడు, నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు, నువ్వు పిలిస్తే నేను వస్తాను. యమధర్మరాజు గారు అన్నాడు, నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు. 4 ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి. కలిపురుషుడు ఎదురొచ్చాడు. కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ 4 అడిగారు, నువ్వెక్కడికి వెడుతున్నావు అని అడిగారు. దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వెడుతున్నాను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయింది నలమహారాజు గారితో, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావన్నారు. ఆయన రాశీభూతమైన క్రోధం కలి లోపలికి ఆవహించాడా. మీతో నేను ఇందాక చెప్పానే, ఆలోచన మారుతుందంతే, జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తాడు. అందుకని ఆయన అన్నాడు, ఎలా సుఖపడతాడో చూస్తాను. పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు, ఎలా సుఖపడతాడో చూస్తాను. దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు. ఈలోగా నలమహారాజు గారికి దమయంతి యందు ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు. ఆ రోజుల్లో పేర్లు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది. ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని పేరు పెట్టారు. ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి, పెదనాన్నగారి కొడుకు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని కలుసుకుని, రాజ్యం అంతా నీకు వచ్చేట్టు చేస్తాను, నాతో రమ్మన్నాడు. ద్వాపరుణ్ణి పిలిచాడు, నువ్వు పాచికలలోకి ప్రవేశించు, నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను. నలమహారాజు యందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల యందు అనురక్తి పెరుగుతుంది, అప్పుడు సర్వనాశనం చేస్తాను. బయలుదేరమన్నాడు. అందరూ బయలుదేరి వచ్చారు. వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది? ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశ్యుడు. ఆయన ఎప్పుడూ పుణ్యం గురించి ఆలోచిస్తాడు, పాపమునకు వశుడు కాడు. ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణం అది. ఆయన కోపంతో ఆలోచించడు, ప్రేమతో ఆలోచిస్తాడు. అందుకు పరిష్కారం ఉంటుంది, తాను శాంతిగా ఉంటాడు.
పుణ్యం గురించి ఆలోచిస్తాడు, నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు. అందుకని పాప చింతనతో కూడుకున్న పనివైపుకి వెళ్ళడు. ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు. జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీమండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు. ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, అగ్నిని ఆరాధిస్తాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు. అందుకని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు. ఎక్కడో అక్కడ దొరకపోతాడా? ఇది పగంటే, ఇది కలిపురుషుడంటే. ఎదురు చూస్తున్నాడు. 2 బిడ్డలు కూడా పుట్టేశారు, అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సుఖపడకుండా చేసేయాలి. ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేదు. ఏదో అత్యవసరమైన పనుండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అశౌచం వచ్చేస్తుంది. శమంతకోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు. అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు. అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు. ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు. కలిపురుషుడి స్నేహితుడు. జూదమునందు అనురక్తి కలిగి జూదం ఆడదాం అంటే వద్దనకూడదు, రాజధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నలమహారాజు. ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు, కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు. ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుగుండా వచ్చి బిడ్డల్ని పట్టుకుని నించుంది. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా, వద్దు ఆపేయమని. ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు, పందెం మీద పందెం వడ్డి. లోపల కలిపురుషుడు ఉన్నాడు, ఇక దేనికి వినడం. ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేసుకుంటే. ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు. దమయంతి గమనించింది. ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణేయుడు అని సారథిని పిలిచింది. తన బిడ్డలిద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి తీసుకెళ్ళిపోమంది. ఆపదొచ్చేసిందని ఆవిడ కనిపెట్టింది. అన్నీ ఓడిపోయాడు. ఓడిపోయి రాజ్యం తన దయాదికి అప్పచెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి. ఇక్కడ ద్వాపరుడు రాజై ద్వాపరుడితో పాచికలాడాడు కదా, దాయాది రాజై కూర్చున్నాడు. ఊరి చివరకెళ్ళి 3 రోజులు భోజనం కూడా లేదు. అయినా చిత్రం ఏమిటంటే కొత్త రాజుగారికి కోపం వస్తుంది పాత రాజుగారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని. ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతులు. ఆకలి, పైన పక్షులు ఎగురుతున్నాయి. పక్షులు ఎగురుతున్నాయి, పక్కన భార్యే కదా ఉంది, ఎవరూ లేరు కదా అని నా పంచె తీసి విప్పేసి పైకి విసురుతాను. ఆ పంచ పక్షుల మీద పడి బరువుకి పక్షులు కింద పడతాయి, ఆ మాంసం తిందాం దమయంతి అని బట్ట తీసి విప్పేసి పైకి విసిరాడు. ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పకపక పకపక నవ్వి, నిన్ను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి రూపం ధరించాం, ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి. నేను ద్వాపరుణ్ణి మహారాజా, బట్ట కూడా లేదు తిరిగన్నాయి. ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు. పడుకున్నాడు ఒక చోట, ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు. కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా, ధర్మం తప్పిపోతోంది. ఏం ఆలోచించాడంటే, ఇంత గొప్ప భార్య, ఈమె కష్టపడుతోంది నా వల్ల, ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు. నేను వదిలేస్తే సుఖపడుతుంది. వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది, భార్యని వదిలిపెట్టకూడదు. మళ్ళీ వచ్చాడు, కానీ లోపల కలి. ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు. అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి ఉండిపోయింది. అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు, నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి. గబగబా వెళ్ళి చూశాడు, పెద్ద పాము ఒకటి పడుంది. అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే పావంది, మంటల్లో తప్పించుకోలేను, నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళి ఏదైనా నది ఒడ్డున పడై, ఒళ్ళు కాలిపోతోంది మహారాజా, నేను కర్కోటకుణ్ణి, మహాసర్పాన్ని, మునిశాపానికి ఇలా పడిపోయాను, ఇప్పుడు కదలలేనంది. చిన్న పాము అయిపోయింది. దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు. 10 అడుగులు ఈ మహారాజా అంది. 10వ అడుగేశాడు, ఠక్కున కరిచింది. అది కర్కోటక విషం. ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పొట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు. కర్కోటకుడి వంక తిరిగి అన్నాడు, ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు. మహారాజా, నేను అపకారం చేయలేదు, నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో, నిన్నిప్పుడెవ్వరూ గుర్తుపట్టరు,
ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు, వెళ్ళిపోమన్నాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది, నీకు యథారూపం వచ్చేస్తుంది, రాజ్యం కూడా పొందుతావు, బయలుదేరమన్నాడు. బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి నిద్ర లేచింది, భర్త లేడు, ఒక్కత్తి కీకారుణ్యం, కాకులు కూడా దూరని అరణ్యం తిరుగుతోంది. ఇంతలో ఎట్నుంచో ఒక పెద్ద కొండచిలవ వచ్చి పట్టుకుందావిడ. ఇక కొండచిలవ ఆవిడ్ని గ్రసించబోతుండగా ఓ కిరాతుడు వచ్చి కొండచిలవని సంహరించి ఈవిడ్ని కాపాడాడు. స్నానం చేసి వచ్చి సేద తీరింది, ఆవిడికి పళ్ళు తేనె ఇచ్చాడు, తిండి. అంతలో అతని యందు పుట్టకూడని కోరిక పుట్టింది. ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొందు కోరాడు. వెంటనే ఆమె నేను మహాపతివ్రతనైతే వీడు నిలువున దగ్ధమగుగాక అంది. ఆ కిరాతుడు మరణించాడు. ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెడుతుంటే వర్తక బృందం కనపడింది. అమ్మయ్య కనపడ్డారు కదా అని, మహాప్రభో నేను నలుడి భార్యని దమయంతిని, కష్టాల్లో ఉన్నాను, నలుడిని చూశారా అని అడిగింది. ఈ అరణ్యంలో పులులు చూశాం, సింహాలు చూశాం, నలుడిని చూడలేదమ్మా, ఇక్కడ ఒక్కదానివి ఆడదాని ఉండకూడదు, మాతో వచ్చేసే మేము చీది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు. అక్కడ సుబాహుపురం అని ఉంది, అక్కడికి ఎడతామన్నారు. సరేనంది. వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది, వర్తకుల్ని. ఆవిడంది విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది. చచ్చిపోవాలనుకున్న నన్ను ఏనుగులు వదిలేసాయి, నా అంత నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య దోషం, ఏనుగు చంపేస్తే గొడవ వదిలిపోను, నా జోలికి రాలేదు. బతుకుదాం అనుకున్న వాళ్ళని చంపేశాయి. ఎవరో ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలేరు, వాళ్లతో కలిసి సుబాహుపురం వెళ్ళింది. ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తోంది. కలి ప్రభావం, అన్ని కష్టాలు పడాలి. వస్తుంటే రాజమాత చూసింది పైనుంచి. ఎవరు చంద్రబింబల్లా ఉంది ఆ పిల్లని పిలిపించింది. ఏమమ్మా నిన్ను చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు, ఇంత కష్టంలో ఉన్నావు, నా అంతఃపురంలో ఉండమంది. నిన్ను చూస్తే నాకెందుకో మనసు స్పందిస్తోంది, ఏదో బంధుత్వం ఉందనిపిస్తోంది, నా దగ్గర ఉండండి. అమ్మా నేను సైరింద్రీ కార్యాలు చేయను, పరపురుషుల దగ్గరికి వెళ్ళను, ఇతర కాళ్ళు పట్టను, ఎంగిలి తినను, అలా అయితే ఉంటానంది. సరే ఉండమంది ఆవిడ. రాజమాత అంతఃపురంలో ఉంటోంది పాపం. అక్కడ నలుడు ఋతుపర్ణుడు ఒక మహారాజు. ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వహృదయం తెలుసున్నవాడు కాబట్టి లొంగని గుర్రాల్ని లొంగ తీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు. అలా బతుకుతుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది ఈవిడిలా పాపం. ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది. భీముడికి నా కూతురు ఎక్కడుందో వెతికి పట్రమ్మని బ్రాహ్మణుల సమూహాల్ని పంపాడు. అందులో ఒక సుదేవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చాడు, సుబాహుపురానికి వచ్చి అంతఃపురంలో దమయంతిని కనిపెట్టాడు. అమ్మ ఆవిడ కనుబొమల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది, అది చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు. ఆవిడ దమయంతి, మహాపతివ్రత, నలమహారాజు ఇల్లాలు, కష్టాలలో ఉండి ఇక్కడ ఉందమ్మా అన్నాడు. దమయంతికి నీళ్ళిచ్చి ముఖం కడుక్కోమన్నారు, కనిపెట్టారు. అవును మహాతల్లి మహాపతివ్రత దమయంతి అని. అప్పుడు ఆ రాజమాత చెప్పింది, అయ్యో తల్లి నిన్ను చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది. నీ తల్లి నేను అక్క చెల్లెళ్ళాం కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతావు అంది. పుట్టింటికి ఎడతానంది, బయలుదేరింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరూ గుర్తుపట్టలేరు, అంత మరుగుజ్జు వాడిపోయి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి ఉన్నాడు. చిత్రనలీయంలో అంటాడు కవి, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రొవియూ పట్టెనీడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటాడు. కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చెయ్యవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు. ఆయనకి గుర్రాలని పెంచడం తెలుసు, వంటలు చేయడం తెలుసు, అందుకే నలభీమ పాకం అంటూ ఉంటారు. వంట చేసి పెడుతున్నాడు మహారాజుకి. సరే కాలం గడిచిపోయింది. ఆ వార్ష్ణేయుడు అంటే ఆ పిల్లలిద్దరినీ పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నలుడితోటే ఉన్నాడు, కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నలుడని. ఆలోచించి 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 తన భర్తని ఎలా కలుసుకోవాలి అని ఒక రోజున దమయంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంది, అమ్మా ఎంతకాలం నా భర్తని కలవకుండా ఇలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి, సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి,
ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత, ఏమీ తెలియని అమాయకురాలైన ఇల్లాలు తన యందు ప్రేమ కలిగిన దాన్ని ఆమె బట్టలో ముక్క చింపి తాను కట్టుకుని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషుడున్నాడా అని ప్రశ్న వెయ్యండి. ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు. ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేడు. బ్రాహ్మణుల్ని పంపింది. అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నారు. ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న వేశాడు. ఏమీ మాట్లాడలేదు ఎవరు. కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా బాహుకుడు అన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా? అలా చెయ్యొచ్చా? అలా చేస్తే ఇహమునందు భర్తతో సుఖములుంటాయా? పరలోకముల యందు సుఖములుంటాయా? ఇలా చెయ్యవచ్చా అని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు లేచి విన్నాడు. విని వెనక్కి వచ్చి ఇదే చెప్పాడు. అమ్మ, నలుడు కనపడలేదు, బాహుకుడు ఒక ఆయన ఉన్నాడు. నల్లగా పొట్టిగా చేతులు కాళ్ళు ఇలా కుంచుకుపోయి గూనిలా ఉంటాడు. అతని ఈ మాట అడిగాడు. నలుడే. దమయంతి నమ్మింది. ఏదో కారణం ఉంది, అలా ఉన్నాడు. ఎలా? బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం. ఆవిడంది, అశ్వవిద్య తెలిసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. అందుకే దమయంతీదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు. రథం రాదు తెల్లవారేటప్పటికి ఊరు, నలుడు నడపాలి. నలుడు అక్కడుంటే పిలుస్తాడు. అశ్వహృదయం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు. అప్పుడు వచ్చిన రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం, మనం కనిపెట్టచ్చని. ఒక్క ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళి చెప్పారు. అందరికీ చెప్పారనుకున్నాడు ఋతుపర్ణుడు. దమయంతీదేవి ఏమిటి అంత పతివ్రత, ఇద్దరు బిడ్డలున్నది, ద్వితీయ స్వయంవరం ఏమిటి, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి? తెల్లబోయాడు. తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుడిని పిలిచాడు. తెల్లవారేటప్పటికి మనం చేరం విదర్భ, కానీ నువ్వు అశ్వహృదయం తెలుసున్నవాడివి, నువ్వు నడపగలవు రథాన్ని, మనం బయలుదేరదాం, తెల్లవారేటప్పటికి దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి, రథం నడుపన్నాడు. ఇదేమి తమాషా, నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి, మహాపతివ్రత చూడాలని నలుడు అనుకున్నాడు. పదండి మహారాజా అన్నాడు. పొట్టి గుర్రాలు కట్టాడు. ఈ గుర్రాలు ఎక్కడెడతాయన్నాడు. చూడండి నా విద్య అన్నాడు. రథం నడుపుతున్నాడు. అబ్బో, ఎంత వర్ణించారో మహాభారతంలో. వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం కింద పడింది. కింద పడితే ఋతుపర్ణుడు అన్నాడు, బాహుకుడా రథాన్ని ఆపు, పక్కన ఉన్న వార్ష్ణేయుడు వెనక్కి వెళ్ళి నా ఉత్తరీయం పట్టుకొస్తాడు, కింద పడిందన్నాడు. నలుడు అన్నాడు, మహారాజా రథం ఎంత దూరం నడిచిందో తెలుసా? మళ్ళీ వెళ్ళి తిరిగి రావాలంటే 10 రోజులు పడుతుంది, అంత దూరం వెళ్ళిపోయింది. నడిచి వెళ్ళొస్తే అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని. అలా నడుపుతాడు గుర్రాలని అలసట పొందకుండా. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయాడు ఋతుపర్ణుడు. అబ్బా, ఏమి శక్తిరా ఈ బాహుకుడిదని. బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా, నాకు ఒక విద్యొచ్చు, ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి మహారాజా? అక్షహృదయం తెలుసు నాకు. ఇదిగో పెద్ద రావి చెట్టు, ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా, ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయో, ఎన్ని రెమ్మలున్నాయో, ఎన్ని ఆకులున్నాయో చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఖచ్చితంగా ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని కొమ్మలున్నాయి, ఇన్ని రెమ్మలున్నాయండి. నలుడికి అనుమానం వచ్చింది. రథం దిగి, మహారాజా అలాగే కూర్చోండన చెట్టు పడగొట్టాడు. పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ కోసి దొంతర్లు పెట్టి లెక్కెట్టారు. ఈలోగా స్వయంవరం ఇక్కడ ఆలస్యం అయిపోతోంది. నడపగలడు నలుడు, అది ఆయన శక్తి. అన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పినన్నీ ఉన్నాయి. మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు. ఇదే కాదు, నేను ఏవైనా ఇలా చెప్పగలను, నాకు అక్షహృదయ విద్య తెలుసు. నీకొక సంగతి తెలుసా? ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయమే తప్ప అపజయం ఉండదు. అంత గొప్ప విద్య. నువ్వు నన్ను మురిపించావు, తెల్లవారేటప్పటికీ రథాన్ని నడుపుతున్నావు, కాబట్టి నీకు అక్ష హృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు. ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషుడు కానీ ఉండలేడిగా. ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు, కలిపురుషుడు బయటపడిపోయాడు. మహారాజా నిన్ను కష్టాలు పట్టిన వాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధ పెట్టాను, నన్ను మన్నించన్నాడు.
నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు. అంటే నన్నెందుకు చంపుతావు? కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను, లోపల విషం వేడికి కాలిపోతున్నాను, ఇన్నాళ్ళకి బయటపడి బతికాను, నన్ను వదిలిపెట్టేశాయి, ఇక నేను నీ జోలికి రాను, ప్రమాణం చేస్తున్నానన్నాడు. మరి ఎక్కడుంటావన్నాడు. ఇదిగో విభాతక వృక్షం అంటే తాండ్ర చెట్టు, దాన్ని ఆవహించి ఉంటానన్నాడు. అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు. కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని. నేను ఈ తాండ్ర చెట్టును ఆవహించాడు. మహారాజు వెళ్ళిపోయాడు స్వయంవరానికి. ఎవరు లేరు, ఈయనొక్కడు తప్ప. తెల్లబోయాడు, ఇదేమిటి స్వయంవరం అన్నారు, నన్ను ఒక్కడనే పిలిపించారు. బాహుకుడు కూర్చున్నాడు. కేశిని అని దమయంతి యొక్క చెలికెత్తే పిల్లలిద్దరినీ తీసుకెళ్ళింది. ఎంత మారు వేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా? ఎత్తుకుని ఇద్దరినీ రెండు తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడి మురిపాలతో పొంగిపోయాడు. కేశిని గమనిస్తోంది. గభాలను దింపేసి, మహారాజు బిడ్డలు, నేను ముద్దులాడకూడదు, మాట్లాడకూడదు, కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు, ఏమనుకోకు, ఇంకెప్పుడు ఇటు రాకు అని చెప్పి పంపించేశాడు. ఆవిడ వెళ్ళి దమయంతీదేవికి చెప్పింది. ఆవిడ గుర్తుపట్టింది, నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడని. పిలిపించింది. ఎదురుగుండా నిలబడి మళ్ళీ ఇదే ప్రశ్నేసింది. అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకుని భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయినవాడు ధర్మాత్ముడా చెప్పు బాహుకా. ఆయన అన్నాడు, అది ధర్మం కాదు, కానీ నా యందు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి, అందుకని నేను ధర్మం తప్పి పొరపాటు చేశాను. నీ యందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు, నువ్వెందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు, తప్పు కాదా అని అడిగాడు. త్రికరణ శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే నీకోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించుంటే దేవతలు పలికెదరుగాక అంది. వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు, ఆమె నీకోసమే ద్వితీయ స్వయంవరం ప్రకటించిందని. వెంటనే కర్కోటకుడిని తలుచుకున్నాడు, దివ్యవస్త్రం వచ్చింది, కప్పుకున్నాడు, నలుడైపోయాడు. నలుడైపోగానే దమయంతిని స్వీకరించాడు, చాలా సంతోషించాడు. మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు. దయాదిని పిలిచాడు. ఈసారి గెలిస్తే దమయంతి నీది, ఈసారి గెలిస్తే రాజ్యం నాది అన్నాడు. ఎందుకని ఈసారి కలిపురుషుడు తనలో లేడిక, తనది గెలుపు, ధర్మం తనది కనుక. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ గెలుపు. పాచికలు వేశాడు. వెయ్యగానే నలుడు గెలిచాడు. దాయాది వెళ్ళిపోయాడు. రాజ్యంతో తొలతూగాడు. అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు. మహారాజా, నలమహారాజా, నీ యొక్క కథని ఎప్పుడైనా ఎక్కడైనా విహంగ వీక్షణంగా పద్యాలు శ్లోకాలు లేకుండా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే ఇక కలిపురుషుడు ప్రవేశించాడు. అసలు ముందు ఈ సభని కాపాడాలి కదా, కలిపురుషుడు ప్రవేశించకుండా నేను అసలు ఆయన ప్రవేశించకుండా ఉంటే కదూ రేపటి సభ, ఎల్లుండి సభ. అందుకని నేను ఇవాళ ఈ కథ చెప్పవలసి వచ్చింది. అందుకని నలోపాఖ్యానాన్ని వినాలి, లేదా విహంగ వీక్షణంగా స్మరించాలి. ఇది కూడా చెయ్యలేకపోతే నేను ఒక వరం ఇస్తున్నాను లోకానికి. ఎప్పుడైనా సరే గుర్విని ఇది ప్రసిద్ధంబు కర్కోటకుని దమయంతిని పుణ్యమూర్తియగు నలుని రుజు చరిత్రుండగు ఋతుపర్ణుని కీర్తించిన కలిభయములు క్రాగునంత తప్పదు అధిపా అన్నాడు. ఓ మహారాజా, నేను వరమిస్తున్నాను. నలుడు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు, ఈ 4 పేర్లు ఒక్కసారి రోజు ఉచ్చరిస్తే పైకి కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించకపోతే ఆలోచనలు దైవీపరంగా వెళ్ళిపోతాయి. దైవీపరంగా వెళ్ళిపోతే పాపచింతనలు ఉండవు. అందుకని పాపచింతనల నుండి బయటపడడానికి, కలిపురుషుడి నుంచి వినిర్ముక్తుడు కావడానికి తప్పకుండా అందరూ స్మరించవలసినవి 4 పేర్లు, అందరూ చదవవలసినది నలోపాఖ్యానమని ఇతిహాసము, పంచమవేదమని వ్యాసభగవానుడు లోకం కోసం ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి భారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారితో బృహదశ్వుడు చెప్పి, అంత గొప్పదయా అక్షహృదయం అన్న విద్య నీకు కూడా ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఎదర రాజ్యాన్ని పొందుతావు అన్నాడు. కాబట్టి ఇవాళ మనందరం నలోపాఖ్యానాన్ని విహంగ వీక్షణంగా విన్నాం. రేపటి రోజున కలిపురుషుడు ప్రవేశించకుండా ఉండడానికి సాధనలో అత్యంత ప్రముఖమైనవిగా పెద్దలైన వారు నిర్ధారించినటువంటి మార్గములేవి, ఏవి పట్టుకుంటే కలిపురుషుడు మన జోలికి రాడు, పవిత్రమైన జీవితాలు నిలబడతాయన్న విశేషాల గురించి పరమాత్మ పలికించినంత మేర మళ్ళీ రేపు సాయంకాలం